say in the Great Commission? Teach them to observe all. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకు అప్పగించిన గొప్ప పని విషయంలో ఏం చెప్తున్నారు? నేను ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని ఇతరులకు బోధించుడి. And all includes the big commandments, the small commandments, every single commandment. All that I teach them to do all that I commanded you. ఇక్కడ అన్ని ఆజ్ఞలు అంటే పెద్ద ఆజ్ఞలు ఉంటాయి, చిన్న ఆజ్ఞలు ఉంటాయి, ప్రతి ఆజ్ఞ కూడా ఉంటుంది. నేను ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించితునో వాటన్నిటిని బోధించాలి. When we look at the commandments, whether they are big or small, the important thing is who commanded it. మనం ఆజ్ఞలను చూసినప్పుడు అవి పెద్దవా చిన్నవా అని కాదు, అసలు ఎవరు ఆజ్ఞాపించారు అన్నది ముఖ్యం. In the military, people are taught to obey a simple command like right turn or left turn on the parade ground. మిలిటరీలో వాళ్ళు ఏం చెప్తారంటే చిన్న ఆజ్ఞకైనా మీరు విధేయత చూపించాలి, ఆ పరేడ్ గ్రౌండ్స్లో మీరు కుడివైపు తిరగండి ఎడమవైపు తిరగండి అనే ఆజ్ఞను కూడా. As important as go to the battlefield, report for duty at such a place. మీరు యుద్ధరంగంలోకి వెళ్ళండి, మీరు డ్యూటీలో చేరండి, ఫలానా ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పే ఆజ్ఞలతో పాటు వీటికి కూడా ప్రాముఖ్యతనివ్వాలని చెప్తారు. One may be a more major commandment than the other. Both are equally important. ఒకదాంతో పోలిస్తే మరొకటి చాలా పెద్ద ఆజ్ఞ ఉండొచ్చు, కానీ రెండూ కూడా ప్రాముఖ్యమైనవే. Instant obedience is the mark of any military. మిలిటరీలో మనం చూసినట్లయితే వెంటనే విధేయత చూపించడం అనేది మిలిటరీ యొక్క గుర్తు. Officer or soldier. ఆఫీసర్ అయినా సైనికుడైనా. And that's the type of person that the Lord wants in His church. Teach them to do all that I commanded you. అలాంటి వ్యక్తే సంఘంలో కూడా దేవునికి కావాలి. నేను ఏ ఏ ఆజ్ఞలను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటినీ గైకొనమని బోధించుడి. I found that people are more careful to obey commands in the military than in the church. నేను చూసింది ఏంటంటే సంఘములో ఆజ్ఞలకు విధేయత చూపించడం కంటే కూడా మిలిటరీలోనే ఎక్కువ ఆజ్ఞలకు విధేయత చూపిస్తారు. The church calls itself the Lord's army, but they don't behave like soldiers, most of them. సంఘము ప్రభు యొక్క సైన్యంగా పిలువబడుతుంది, కానీ అనేక మంది సైనికులుగా వాళ్ళు ప్రవర్తించరు. Soldiers are taught from the day they join as recruits to obey instantly everything. సైనికులు ఉద్యోగంలో చేరిన మొట్టమొదటి రోజు నుండే వెంటనే విధేయత చూపించాలని వారు నేర్పించబడతారు. And not to reason out whether they can understand the reason for that command or the meaning of that command. ఆజ్ఞకి అర్థం ఏంటి, ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు, దానికి సంబంధించిన తర్కం గురించి వాళ్ళకి ఎవరు వివరించరు. Have we fulfilled this part of the Great Commission to teach people to do all that Jesus commanded? దేవుడు అప్పగించిన గొప్ప పనిలో భాగమైన దీనికి మనం విధేయత చూపిస్తున్నామా? ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ గైకొనమని ఇతరులకు బోధించే విషయంలో. I find that very few people have taken this matter seriously. చాలా కొద్ది మంది మాత్రమే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. Let's look at where Jesus began, some of the things that Jesus spoke about. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల గురించి, ఆజ్ఞల గురించి మనం చూద్దాం. In Matthew chapter 4, we read in verse 4, the very first sentence that Jesus spoke that's recorded in Scripture. మత్తయి సువార్త 4:4 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటల్లో లేఖనముగా రాయబడిన మొట్టమొదటి మాట ఇది. After his being anointed by the Holy Spirit. ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత. At the baptism, he was anointed with the Holy Spirit. His baptism in Matthew 3 verse 16. మత్తయి సువార్త 3:16 మనం చూసినట్లయితే ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. And then in the wilderness temptation, at the end of those 40 days, ఆయన అరణ్యంలో శోధించబడుతున్నప్పుడు 40 దినముల తర్వాత, we read these are the first words that come out of Jesus' mouth. యేసుక్రీస్తు ప్రభు నోట్లో నుండి వచ్చిన మొట్టమొదటి మాట ఇది. In response to the first temptation. మొదటి శోధనకు ప్రతిస్పందించే విషయంలో చెప్పిన మాట ఇది. The first temptation was from the devil. If you're the Son of God, command these stones to become bread. అపవాది నుండి వచ్చిన మొదటి శోధన ఏంటంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. Matthew 4 verse 3. మత్తయి సువార్త 4:3.
And here's, we can say, the very first thing that Jesus taught. ఇక్కడ మనం చెప్పొచ్చు యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన మొట్టమొదటి విషయం ఇది. What is it? The very first thing that Jesus taught. Man shall not live on bread alone. యేసుక్రీస్తు ప్రభువారు బోధించిన మొట్టమొదటి మాట ఏంటి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. But on every word that proceeds out of the mouth of God. Now that's a huge subject that we need to think about a lot more than just in this brief time. ఇప్పుడు మనం సంక్షిప్తంగా చూస్తున్న సమయం కంటే కూడా ఇంకా ఎంతో సమయాన్ని వెచ్చించి చూడవలసిన మాట ఇది. But I want to introduce that at this time. కానీ ఇప్పుడు నేను దాని గురించి పరిచయం చేస్తున్నాను. How shall man live? He doesn't say bread is not necessary. Jesus is very realistic. మనుషుడు ఎలా జీవిస్తాడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనుషుడు జీవించడానికి రొట్టె అవసరం లేదని చెప్పట్లేదు. ఆయన ఎంతో యథార్థంగా ఉండే వ్యక్తి. He says bread is necessary. We need food in order to live. రొట్టె అవసరమే, మనం బ్రతకాలి అంటే మనకి ఆహారం అవసరం. But he's saying it's not food alone. ఇక్కడ రొట్టె మాత్రమే కాదు, అంటే ఆహారమే అత్యంత ప్రాముఖ్యమైనది కాదు అని ఆయన చెప్తున్నాడు. And he's also saying thereby that food is not primary. What is primary is every word that proceeds out of the mouth of God. ఇక్కడ ప్రాథమికమైనది ఏంటంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట. What is every word that proceeds out of the mouth of God? దేవుని నోట్లో నుండి వచ్చే ప్రతి మాట ఏంటి? Everything that God has said, His commandments, His promises, these are the words that we find in Scripture. దేవుని నోట్లో నుండి వచ్చిన ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ, ప్రతి వాగ్దానము ఈ లేఖనాల్లో మనం చూస్తాం ఆయన చెప్పిన మాటలను. Every word is the basis on which I can live. ఇక్కడ ప్రతి మాటను ఆధారం చేసుకొని నేను నిజంగా జీవించగలను. Really live. If I'm only thinking of existing, then I need only food. ఏదో కేవలం బ్రతకటం మాత్రం గురించే చూసినట్లయితే ఆహారం సరిపోతుంది. But if I want to live spiritually the way God wants me to live, then I need every word of God. కానీ దేవుడు నన్ను ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా ఆత్మీయంగా జీవించాలి అంటే దేవుని యొక్క ప్రతి మాటను బట్టి నేను జీవిస్తాను. And that for us has been revealed to us primarily in the scriptures in the Bible. ఆ మాటలు ప్రాథమికంగా బైబిల్లో దేవుని యొక్క లేఖనాల్లో ప్రత్యక్షపరచబడ్డాయి. And that's why I say that a person who is more interested in food than in studying the Bible. అందుకే నేనేం చెప్తానంటే ఒక వ్యక్తి బైబిల్ చదవటం కంటే కూడా ఎక్కువగా ఆహారం గురించే ఆలోచిస్తున్నట్లయితే has not really understood how God wants man to live. ఆ వ్యక్తి నిజంగా అర్థం చేసుకోలేదు. అసలు దేవుడు మానవుడు ఎలా జీవించాలని కోరుకుంటున్నాడో ఆ వ్యక్తి అర్థం చేసుకోలేదు. Listen to it again. The very first words that Jesus spoke. మళ్ళీ వినండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మొట్టమొదటి మాటలు ఇవి. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. And that is why God has given us His word so that we can know how we are to live. అందుకే దేవుడు మనకు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ విధంగా దాన్ని తెలుసుకొని మనం ఏ విధంగా జీవించాలో తెలుసుకుంటామని. And if you're a true disciple of Jesus Christ, you'll have a tremendous passion to know every word of God, every promise and every commandment. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రతి మాటను నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ప్రతి ఒక్క ఆజ్ఞ, ప్రతి ఒక్క వాగ్దానం. Because that's the only way we can live. కేవలం ఆ విధంగా మాత్రమే మనం జీవించగలము, నిజముగా మనం జీవించగలం. That we can really live. And that's why it's important to understand all that Jesus taught if we want to understand how we are to live. కాబట్టి మనము ఏ విధంగా జీవించాలి అని మనం అర్థం చేసుకోవాలనుకుంటే యేసు బోధించిందంతా కూడా మనం అర్థం చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యమైంది. Otherwise we only exist. Do you know the difference between existing and living? లేనట్లయితే కేవలం మనం బ్రతుకుతాము. బ్రతకటానికి జీవించటానికి వ్యత్యాసం మీకు తెలుసా? Every single word of God. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా. And it's not something that we just read. It says here that proceeds out of the mouth of God. God is constantly speaking.
ఇక్కడ కేవలం దేవుని యొక్క వాక్యం చదవటం గురించి మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట, అంటే దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉన్నాడు. I can read the same scripture for the 50th time and hear something fresh అదే లేఖనాన్ని నేను 50సారి చదవచ్చు, కానీ తాజాగా నేను వినొచ్చు. that proceeds from the mouth of God in that verse. ఆ వచనము దేవుని నోట నుండి వచ్చినట్లయితే. It's a wonderful thing, God's word in the Bible. కాబట్టి బైబిల్లో దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవటం అనేది ఎంతో అద్భుతమైన విషయం. So I want to say to you, dear brothers and sisters and my friends, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, స్నేహితులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే, we cannot fulfill the Great Commission really if we don't seek to hear all that Jesus spoke and taught. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడింది, బోధించింది అంతా కూడా మనం తెలుసుకున్నట్లయితే నిజంగా ఆయన అప్పగించిన గొప్ప పనిని మనం నెరవేర్చలేము. The promises he gave us and the commands that he gave us. దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను తెలుసుకోవాలి, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను తెలుసుకోవాలి.